ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 84వ శ్లోకము. ఈ శ్లోకములో జగదంబిక యొక్క విశిష్ట రూపాన్ని వర్ణించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. ఛందో గణ ప్రతిష్ఠా చ కల్మాషి కరుణాత్మికా చక్షుష్మతి మహాఘోష ఖడ్గచర్మధరా సనిః. జగన్మాతను ఛందోగణ ప్రతిష్ఠ అని ఇక్కడ స్తుతించడం జరిగింది. 6 వేదాంగాలలో ఛందస్సు ఒకటి. ఇది వేద పురుషుని పాదాలుగా భావిస్తూ ఉంటారు. అలా ఛందస్సుకి వేదాలు అనేటువంటి అర్థం కూడా ఉంది. ఛందస్సు అంటే పద్యరూపం అని కూడా భావించడం జరుగుతుంది. పద్య రూపంలో ఛందోమయంగా ఛందోబద్ధంగా ఉండడం వలన వేదాలకు ఛందస్సు అనే పేరు వచ్చింది. ఋగ్వేదం సామవేదం 2 పద్యాలమయం కాగా యజుర్వేదంలోని మంత్రాలు వచనంలో ఉన్నా అవి కూడా పద్యాలను కొన్ని కలిగి ఉన్నాయి. ఛందస్సు పద్యానికి నిర్ణీతమైన నిడివి, అక్షరాలకు సంబంధించిన పరిమితులను సూత్రాలను నిర్ణయిస్తుంది. అలా ఈ వేద రూపంగా ఉన్నటువంటి ఆ జగన్మాతను ఛందోబద్ధమైనటువంటి దాని కింద గుర్తిస్తూ ఇక్కడ చెప్పడం జరిగింది. మంత్రజపంలో ప్రవేశం ఉన్నటువంటి వారు ఋషి పేరు చెప్పి శిరస్సును తాకుతూ ఉంటారు. ఆ మంత్రం యొక్క ఛందస్సు పేరు చెప్పుకుని ముక్కును తాగుతారు. అధిష్టాన దేవత పేరు చెప్పుకుని హృదయాన్ని తాకేటువంటి సాంప్రదాయాన్ని వాళ్ళందరూ కూడా అనుసరిస్తూ ఉంటారు. అలాగా ఆ జగన్మాత ఛందో గణ రూపంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే వైదిక సంబంధమైనటువంటి ఏ కవిత్వాన్నైనా సరే లయబద్ధంగా చెప్పేటప్పుడు ఛందస్సు అనేటువంటి దాన్ని వాడుతూ ఉంటారు. వీటన్నింటిలో అనుష్టుప్ ఛందస్సు చాలా ఎక్కువగా వాడపడుతూ ఉంటుంది. పురాణాలలోనివి, వాల్మీకి రామాయణంలోని శ్లోకాలు అన్నీ అనుష్టుప్ ఛందస్సులోనే ఉంటాయి. అలా ఆ తల్లి ఛందో గణ అని చెప్తూ ప్రతిష్టగా ఇక్కడ స్తుతించబడుతూ వచ్చింది. ప్రతిష్ట అంటే అన్నిటికీ కూడా కారణభూతురాలైనటువంటిది, లేదా సర్వ విశ్వానికి ఆధారభూతురాలు అని చెప్పచ్చు. అలాగే 16 అక్షరాలు గల ప్రతిష్టా ఛందోరూపురాలు లేదా జలతత్వమందలి కళా విశేష స్వరూపురాలు అయినట్టి ఆ తల్లిని జల కళకు రూపంగా ప్రతిష్ట అని పరిగణిస్తూ ఉంటారు. దీని లక్షణము మనకి శైవాగమంలో బాగా కనిపిస్తుంది. శివుని అనురాగమును పొందిన తన ఆత్మను ఏ దేవి పురుషతత్వం అందించుతుందో ఆ దేవి ప్రతిష్ట కళ అని చెప్పబడుతోంది. అలా శివుని యొక్క అష్టమూర్తులకు పురుషతత్వాలని పేరు, వానిలో జలమందుంచినటువంటి పార్వతి యొక్క ఆత్మకు ప్రతిష్ట అని పేరు. అలా ఛందోగణ ప్రతిష్ట, వేదములో ఛందస్సు రూపంలో ఉన్నటువంటి ఆ జగన్మాత అదేవిధంగా ప్రతిష్టా ఛందో రూపంగా కూడా ఇక్కడ స్తుతించబడుతూ ఆ జగన్మాతని ఛందోగణ ప్రతిష్ట అని ఇక్కడ స్తుతించడం జరిగింది. ఇంకా ఆ తల్లి కల్మాషి కరుణాత్మిక అని. కర్మాషి అని అంటే రంగుల మిశ్రమము, అంటే అనేకమైనటువంటి రంగులన్నీ కూడా మేళవిస్తే వచ్చేటువంటి ఒక శోభతో కూడినటువంటి దాన్ని ఇక్కడ భావిస్తూ ఉంటారు. అదే కల్మాషి అని ఇక్కడ పేర్కొనడం జరిగింది. అయితే ప్రకృతిని అంతా కూడా మనం పరిశీలించి చూస్తూ ఉంటే ఆ ప్రకృతిలో అనేకమైనటువంటి రంగులన్నీ కూడా కలగలిపి, ఉదాహరణకి ఒక వృక్షాన్ని తీసుకున్నాము అంటే అందులో ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది, పుష్పాల యొక్క రంగు మనకి కనిపిస్తూ ఉంటుంది, చిగుర్ల రంగు వేరేగా ఉంటుంటుంది, కాండము రంగు వేరేగా ఉంటుంటుంది. అదేవిధంగా ఇక ప్రకృతిలో ఉన్నటువంటి అన్నిటిలోనూ కూడా వివిధమైనటువంటి రంగులు మనకి గోచరిస్తూ ఉంటాయి.
అలాంటి వైవిధ్యమైనటువంటి రంగుల మేళవింపుతో ఈ ప్రకృతి అంతా రూపొందించినటువంటి ఆ తల్లి అలా కల్మాషి అని అనిపించుకుంటోంది. అదేవిధంగా సత్వ రజో తమో గుణాల రూపిణిగా కూడా ఆ తల్లి జగదంబిక ఈ రకంగా స్తుతించబడుతూ వచ్చింది. ఇంకా కరుణాంతరంగిణైనటువంటి ఆ జగన్మాత ఇక్కడ కరుణాత్మికగా భావించబడుతూ వచ్చింది. ఆ తల్లి యొక్క చూపులు కరుణా ప్రవాహాన్ని, కరుణా రసాన్ని భక్తులపైన ప్రవహింపచేస్తూ ఉంటాయి. హృదయం అంతా కూడా కరుణతో, దయతో నిండి ఉంటుంది. ఆ తల్లి తన యొక్క అభయ వరద హస్తాలనేటువంటివి భక్తులకు చూపుతూ వారికి శరణ ఇస్తూ వారికి అభయాన్ని ఇస్తోంది అని అంటే అది ఆ తల్లిలో ఉన్నటువంటి ఆ కరుణాత్మకమైనటువంటి భావన. ఆ తల్లి తన సంతానం పట్ల ఎప్పుడు కూడా కరుణాభావాన్ని కలిగి ఉంటూ కరుణాత్మక అని ఇక్కడ భావించబడుతూ వచ్చింది. ఇక ఈ శ్లోకంలో చక్షుష్మతి అని అన్నారు. చక్షువులు అంటే కళ్ళు. చక్షుష్మతిగా భావించేటువంటి ఆ తల్లిని మనం విశాలాక్షి, రాజీవలోచన అని ఇలా రకరకాలైనటువంటి నామాలతో ఆ తల్లి యొక్క నయనాలను మనం ప్రస్తుతిస్తూ ఉండడం అనేది జరుగుతుంది కదా. అయితే వాస్తవానికి ఆ తల్లి యొక్క నయనాలు, ఆ చూపులు జ్ఞాన దృక్కులు. అపారమైనటువంటి జ్ఞానాన్నంతా కూడా తన చూపుల ద్వారా ఆ తల్లి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ తల్లి తన చూపులు ఎవరి మీదకైతే ప్రసరిస్తుందో ఆ తల్లి అనుగ్రహం వలన, ఆ చూపులు మనపై ప్రసరించడం వలన మనలో ఉండేటువంటి అజ్ఞానాంధకారం అంతా కూడా తొలగిపోయి జ్ఞానోదయం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అలా ఇంకా మనం సగుణ రూపంలో కనుక తీసుకుంటుంటే ఆ తల్లి యొక్క నయనాలు అలా చూస్తూ ఉంటే అందులో తాదాత్మ్యం చెందుతూ ఉంటాం. మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా పోతూ ఉంటాయి. సగుణ రూపంగా ఆరాధించేటప్పుడు ఆ పద్మపత్ర నయనని మనం అలాగా చూస్తూ మనలో మనం ఆ తల్లితో రమించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. వాస్తవానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఈ నేత్రాలతో మనం ఆ భగవంతుని చూడడం అనేటువంటి, ఆ భగవంతుని యొక్క ఆ యొక్క కరుణని పొందడం అనేటువంటి మన పూర్వజన్మ సుకృతం పైన ఆధారపడి ఉంటుంది. ఇక నిర్గుణ రూపంగా మనలో జ్ఞాననేత్రం అనేటువంటిది కూడా ఉంటుంది. అది ఆ తల్లి యొక్క అనుగ్రహం మన మీద ఉంటేనే ఆ జ్ఞాన నేత్రం అనేటువంటిది తెరుచుకుని ఆ తల్లి యొక్క తత్వం అంతా కూడా మనకి అవగాహనలోకి వస్తుంది. అదేవిధంగా మంత్రాధిదేవతగా కూడా చతుష్మతి అనుకున్నప్పుడు ఆ చక్షుష్మతిలో మంత్రాధిదేవతగా కూడా ఆ తల్లి భావించబడుతూ వచ్చింది. ఇంకా సూర్యమండలంలో ప్రకాశించేదంతా కూడా మన కంటి పాపలో చిన్న తెల్లటి ఆ కనుగుడ్డులో ఉన్నటువంటి తెల్లటి చిన్న వెలుగు ఒక రేఖలా ఉంటుంది. అదే చైతన్యము, అదే సూర్యుని యొక్క ప్రకాశము. ఆ వెలుగు ఉంటేనే కంటిలో మనకి జగత్ అంతటితోటి కూడా అనుబంధం, సంపర్కం అనేటువంటిది ఉంటుంది. అలా ఆ తల్లి యొక్క చక్షువులు, నయనాలు మనకి ఈ జ్ఞాననేత్రాన్ని, అదేవిధంగా ఈ భౌతికమైనటువంటి అంతటిని చూడడానికి తగినటువంటి నేత్రాలంతా కూడా ఆ తల్లి ఇచ్చింది. కాబట్టి చక్షుష్మతి అని చెప్పి ఇక్కడ భావించబడుతూ వచ్చింది. అలాగే మహాఘోష, జయ జయధ్వనులతో, పరాక్రమంతో పెద్దగా ఎలుగెత్తుతూ ఘోష చేయడం అనేటువంటిది మనకి సమరాంగణంలో కనిపిస్తూ ఉంటుంది. దేవి భాగవతంలో ఆ తల్లి యుద్ధం చేస్తూ రాక్షసులను సంహరించేటప్పుడు దేవతలందరూ కూడా మహాఘోషలు వాడు చేస్తూ వచ్చారు. ఆ తల్లి యొక్క పరాక్రమాన్ని కీర్తిస్తూ వచ్చారు. అలా ఎలుగెత్తి చాటేటువంటి దాన్ని మహాఘోష అని చెప్పి అంటారు. అలా తల్లి యొక్క పరతత్వాన్ని, ఆ తల్లి యొక్క వైభవాన్ని ఎలుగెత్తి చూపెట్టేటువంటిది, అంత మహాఘోషగా వివరించేటువంటి వేదము. అలా పరబ్రహ్మ చైతన్యాన్ని అంతటినీ కూడా తెలియచెప్పుతూ అందులో ఆ ధ్వని ప్రకాశ రూపంలో ఉండేటువంటి ధ్వనించేటువంటి ఆ తల్లి మహాఘోషగా ఇక్కడ వర్ణించబడింది. ఇక ఆ జగన్మాత ఖడ్గ చర్మధర, ఒక చేతిలో ఖడ్గము, ఒక చేతిలో చర్మం అనేటువంటి డాలుని, కత్తి డాలుని, ఈ రెండిటిని కూడా ఆయుధాలుగా ధరించి ఉంది. ఖడ్గము అంటే తనకి ఎదురుగా వచ్చినటువంటి లేదా తనకి ఎదురు నిలిచినటువంటి శత్రువులను సంహరించడానికి ఉపయోగించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆయుధము ఆ కత్తి.
మహిషాసుని వధించేటువంటి సమయంలో సకల దేవతలు కూడా ఆ తల్లికి వారి వారి ఆయుధాలను సమర్పించారు. సర్వదేవతల యొక్క తేజస్సుతో ఈ మహిషాసుర మర్దని ఆవిర్భవించిందని ఇంతకుముందు మనం తెలుసుకుని ఉన్నాం. దేవతలందరూ కూడా తమ తమ యొక్క ఆయుధాలను ఆ దివ్య స్వరూపానికి, ఆ దేవికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అందులో గణేశుడు కత్తిని తన వంతుగా బహుకరిస్తాడు. రాక్షసులందరినీ కూడా తెగ నరగటానికి ఈ కత్తిని ఆవిడ ఉపయోగించింది. అయితే ఒక విధంగా ఈ కత్తి అనేటువంటి తెలివికి జ్ఞానానికి కూడా ప్రతీకని మనం భావించాలి. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని లేదా ప్రతికూలతలను నశింపచేయడానికి, జ్ఞానాన్ని ప్రకాశింపచేయడానికి ఆ తల్లి ఈ కత్తిని ఆయుధంగా తీసుకుంటుంది. తన ఉపాసకులందరిలోనూ ఉన్నటువంటి అసురీ శక్తులను ఆ కత్తితో నాశనం చేస్తుంది అని చెప్పి మనం భావించాలి. ఇక చర్మం అనేటువంటి డాలు, తనతో పోరాడేటువంటి వాళ్ళ నుంచి తన రక్షణ కోసం కత్తితో యుద్ధం చేస్తూ డాలుని ఆ తల్లి అక్కడ ఆయుధంగా ఉపయోగిస్తూ ఉంటుంది అని చెప్పి భావిస్తాం. ఇక అసనిహి, అసనిహి అంటే వజ్రాయుధాన్ని అసని అంటారు. ఇంద్రుడు సమర్పించినటువంటి ఆయుధం వజ్రం. ఆ వజ్రాయుధం, ఆ వజ్రఘాతము ఎలా ఉంటుందంటే ఆయుధంతో కనుక గట్టిగా మోదితే అది ఒక పిడుగు వలె ఆ దెబ్బ తాకుతుంది. ఇంకా అక్కడికక్కడే ఆ శత్రువు మరణించడం అనేటువంటి జరుగుతుంది. వజ్రాఘాతం అని చెప్పేసి మనం అంటాం, చాలా గట్టి దెబ్బ. అలాగే దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసం, సంకల్ప శక్తికి ఈ వజ్రం అనేది ప్రతీకగా ఉంటుంది. మనకి సమస్యలన్నిటినీ కూడా అధిగమించడానికి కావలసినటువంటి శక్తిని ఆ వజ్రాయుధమైనటువంటి దాంతో, ఆ వజ్ర సంబంధమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని ఆ తల్లి మనకి కలిగిస్తుంది. కాబట్టి అసనిహి అని కూడా ఈ శ్లోకంలో స్తుతించబడుతూ ఆ తల్లిని ఇలా దర్శించడం జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 85వ శ్లోకము. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క విశిష్టమైనటువంటి తత్వాన్ని, ఆ మంగళకరమైనటువంటి రూపాన్ని వర్ణించమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. శిల్పవైచిత్ర్య విద్యోత సర్వత్రో భద్రవాసిని అచింత్య లక్షణాకార సూత్రభాష్య నిబంధన. జగన్మాత శిల్ప వైచిత్ర విద్యోత అని ఇక్కడ ప్రస్తుతించబడుతూ వచ్చింది. శిల్పము అంటే మనందరికీ కూడా ఒక అవగాహన ఉంది. జడమైనటువంటి ఒక రాయి, చైతన్య రహితమైనటువంటి ఒక రాయిని మనోహరమైనటువంటి ఒక రూపంగా మారిస్తే దాన్ని మనం శిల్పము అంటాం. ఆ రాతిలో ఉన్నటువంటి జీవకళ అమ్మవారి యొక్క రూపం కింద మనం భావించాలి. ఆ శిల్పి యొక్క సంకల్పంలోనూ, ఆ శిల్పి యొక్క పనితనంలోనూ కూడా అమ్మ అక్కడ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అలా ఈ జగత్తులో అనేక రకాలున్నటువంటి శిల్పాలు విశిష్టమైనటువంటి శిల్పుల చేత రూపొందించబడుతూ వచ్చాయి. అంటే ఒక జడమైనటువంటి రాతిలో ఒక మనోహరమైనటువంటి శిల్పం ప్రాణం ఉన్నట్లుగా దాన్ని రూపొందించారు. ఒక సజీవ రూపంలో ఉండే విధంగా శిల్పకారులు ఆ విగ్రహాలను తయారు చేశారు అని అంటే అది ఆ తల్లి యొక్క ఇచ్ఛాశక్తి, ఆ తల్లి యొక్క అనుగ్రహం వాళ్ళు ఉంటేనే వారు ఆ శిల్పాలు అనేటువంటి వాటిని మలచగలుగుతూ ఉంటారు. అలా ఆ రాయిలో ఆ శిల్పికి అందులో ఒక చక్కటి ఒక రూపాన్ని వాళ్ళు అలా రూపొందించారు అని అంటే వారికి ఎంత భక్తిభావం ఆ తల్లి పట్ల, లేదా ఏ దేవత విగ్రహాన్ని మనం చూసుకున్నా సరే ఆ దేవత కరుణ వాళ్ళపైన ఉండడం వల్ల అటువంటి శిల్ప వైచిత్రి, నానా విధములైనటువంటి శిల్పాలు అనేటువంటివి ప్రాణం పోసుకుంటూ వచ్చాయి అని. శిల్ప వైచిత్రి విద్యోత అని చెప్పి అంటున్నాం. అంటే
ఆ శిల్ప కళ అనేటువంటిది కూడా ఒక విద్య. వాస్తవానికి అన్ని విద్యల్లోనూ కూడా ఆ తల్లి ప్రకాశ రూపిణిగా ఉంటూనే వచ్చింది. అందులో శిల్ప వైచిత్రి విద్యోత అనుకున్నప్పుడు కేవలం శిల్పకళకి మాత్రమే మనం పరిమితం కాకూడదు. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో శిల్ప వైచిత్రిగా శిల్ప కళని ఇక్కడ మనం ప్రస్తావిస్తూ వచ్చినప్పుడు ఆ శిల్పం అనేటువంటి ఒక మామూలు రాయి ఒక మనోహరమైనటువంటి దేవతాకృతిని అది మలిచినప్పుడు, ఆ దేవతాకృతిగా అది మనకి దర్శనీయమైనప్పుడు మనలో అనుకోకుండానే ఒక రకమైనటువంటి భక్తిభావం వస్తుంది. కళ్ళు చెమరుస్తాయి. ఆ విగ్రహాన్ని చూడగానే మనలో ఉండేటువంటి దుర్గుణాలన్నీ కూడా పటాపంచలవుతూ ఉంటాయి. ఇదంతా ఆ తల్లి దయ్యే అని చెప్పి మనం విశ్వసించాలి కదా. అలా శిల్ప వైచిత్రి విద్యోత అని ఆ జగన్మాత చెప్పబడుతూ వచ్చింది. అదేవిధంగా సర్వత్రా భద్రవాసిని అంటున్నాం మనం. జగన్మాత సర్వత్రా భద్రరూపంగా మనకు కనిపిస్తోంది అని భావం. సర్వత్రో భద్రము అంటే అన్ని ప్రాంతాలలో, అన్ని ప్రదేశాలలో, అన్ని సందర్భాలలో అంతా కూడా విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి ఆ తల్లి యొక్క ఉనికి అందరి యొక్క క్షేమాన్ని కోరుతూ ఉంటుంది అని, అందరికీ తగినటువంటి భద్రతని కల్పిస్తుంది, రక్షణని కల్పిస్తుంది అని ఆ తల్లి గురించినటువంటి విషయాన్ని ఇక్కడ ఆ భద్రవాసినిగా చెప్పడం జరిగింది. అయితే మనం పరిశీలనగా చూస్తుంటే ప్రతి జీవికి కూడా ఒక గూడు అనేటువంటి, ఒక ఆశ్రయం అనేటువంటిది ఆ తల్లి ఒక రక్షణ అనేటువంటిది కల్పిస్తోంది అని అనుకుంటూ, ఆ తల్లి ఉండేటువంటి ఆ ప్రదేశము, ఆ తల్లి యొక్క ఉనికి కూడా చాలా భద్రతని మనకి ఇస్తుంది అని. అంటే ఉదాహరణకి ఆ తల్లి యొక్క నివాసం కైలాసం, మణిద్వీపం గృహం. అదేవిధంగా భద్రంగా మన హృదయంలో కూడా ఆవిడ తల్లి నివసిస్తూ ఉంటుంది. అలా భద్రరూపిణిగా సర్వులకు భద్రతని కలిగిస్తూ, అంటే క్షేమాన్ని కలిగిస్తూ, క్షేమ సంబంధంగా రక్షణని కల్పించేటువంటి ఆవాసాన్ని ప్రసాదిస్తూ, మనందరికీ కూడా రక్షణ శక్తిగా తాను ఉండేటువంటి ఒక శక్తి స్వరూపమైనటువంటి ఆవాసాన్ని కలిగి ఆ తల్లి ఉంటూ వచ్చింది. కాబట్టి సర్వత్రా భద్రవాసిని అంటున్నారు. ఇంకా ఆ జగన్మాత దివ్యలోకాలలో ఆవిడ నెలకొని ఉంది అని అనుకున్నప్పుడు మనం ఆ తల్లి సంబంధమైనటువంటి పూజలు ఏది చేస్తున్నా సరే ఆ తల్లిని ఆహ్వానిస్తాం. ఆహ్వానించి ఆవిడకి రత్న ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని అమరుస్తాం. పరివార సమేతంగా విచ్చేసినటువంటి ఆ తల్లికి ఒక మండపాన్ని ఏర్పాటు చేసి తగినటువంటివన్నీ కూడా సాధనలన్నీ కూడా మనం చేస్తూ ఆ తల్లిని సంతృప్తిపరచడానికి మనం చూస్తాం. ఎందువల్ల అంటే ఆ తల్లి మనకి రక్షణ శక్తిగా ఉంటుంది, మన యోగక్షేమాలన్నీ కూడా ఆ తల్లి గమనిస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటుందనేటువంటి ఒక విశ్వాసం మనలో ఉండడం వల్ల అలా జగన్మాత సర్వత్రో భద్రవాసిని అని ఇక్కడ ప్రస్తుతించబడుతూ వచ్చింది. ఇక అతింత్య లక్షణాకార అంటే మన చింతనలోకి, అంటే మన ఊహలోకి, మన భావంలోకి కూడా రావడానికి అవకాశం లేనటువంటి ఒక మనోహరమైనటువంటి ఆ రూపము ఆ తల్లిది. సగుణ రూపంలో మనం దర్శించాలన్నా, నిర్గుణ రూపంలో దర్శించాలన్నా సరే ఆ విగ్రహాన్ని మనం వర్ణించలేము. అదేవిధంగా ఆ నిర్గుణ పరాశక్తి యొక్క తత్వాన్ని కూడా మనం ఊహలో కూడా మనం దర్శించలేము. అటువంటి అతింత్య లక్షణాకార లక్షణము సాముద్రిక లక్షణాల ప్రకారంగా, అంటే అవయవాల పొందిక ఎలా ఉండాలి, ఎంత శోభాయమానంగా ఉండాలి అనేటువంటి విషయం అంతా కూడా లక్షణాకారగా చెప్పబడుతూ ఉంటారు. దేవీ భాగవతంలో ఆ తల్లి యొక్క సగుణ రూపాన్ని వర్ణిస్తూ ఎలా ఉంది ఆ తల్లి శిరస్సు దగ్గర నుంచి పాదాల వరకు కూడా ఆ శరీర అవయవాల పొందిక అంత లక్షణంగా శోభులతో ఉందో అనేటువంటి చెప్తారు. పురుష దేవతలకైనా సరే, స్త్రీ సంబంధమైనటువంటి దేవతలకైనా సరే అంత మనోహరమైనటువంటి ఆకృతిని కలిగి ఉంటారు. దాన్ని మనం ఎక్కడా కూడా వర్ణించడానికి వేదాలకు కూడా సాధ్యం కాలేదు అని చెప్పి ఇంతకుముందు మనం చెప్పుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఆ తల్లి అతింత్య లక్షణాకార అనుకున్నప్పుడు మనోహరమైనటువంటి శరీరాకృతి కలిగినటువంటి విగ్రహ రూపంగా మాత్రమే కాదు, మనం యొక్క మనోభావాలు తగినటువంటి విధంగా కూడా
ఒక రాతిలో కూడా దేవుని చూసి ఆరాధించేటువంటి దేవతా రూపంగా రాతిని పూజించేటువంటి సంస్కృతి ఉన్నటువంటి మన దేశంలో అటవీ ప్రాంతాల్లో కనుక మనం తీసుకుంటే అక్కడ ఉండేటువంటి వారి యొక్క దేవతలను కనుక తీసుకుంటే వాడికి ఒక రూపం అనేటువంటి ఉండదు. అంటే కేవలం మన మనోభావాలకి మాత్రమే పరిమితమై లేదు ఆ తల్లి యొక్క ఆ రూపము అని. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో శాంతిగా సౌమ్యమూర్తిగా కనిపించేటువంటి ఆ తల్లి యొక్క స్వరూపము కొన్ని సందర్భాల్లో ఉగ్రమూర్తిగా ఉంటుంది. ఇలా మన ఊహకు అందనటువంటి లక్షణాలతో ప్రకాశించేటువంటి ఆ తల్లి అతింత లక్షణాకార అని ఇక్కడ చెప్పబడింది. అదేవిధంగా సూత్ర భాష్య అని, సూత్రాలు సూత్ర సంబంధమైనటువంటి భాష్యాలు, ఈ రెండింటికి సంబంధించినటువంటి కొన్ని నిబంధనలు. సూత్రాలు అంటే ఒక భావాన్ని సాధ్యమైనంత సంక్షిప్తంగా వ్యక్తీకరించేటువంటి సూత్రం. ఇప్పుడు ఉపనిషత్తుల ప్రతిపాదనలన్నీ కూడా సూత్ర రూపంలో వ్యాసుడు కూర్చున్నటువంటి గ్రంథం బ్రహ్మసూత్రాలు. ఉపనిషత్తులు వేదాల యొక్క ఉత్తరార్థంలోనివి కాబట్టి వాటిని ఉత్తర మీమాంస అని కూడా అంటారు. ఆ ఉత్తర మీమాంసలోని భాగాలే బ్రహ్మసూత్రాలు. అది కేవలం వేదాలకు సంబంధించినటువంటి మాత్రమే కాదు, ఏ విజ్ఞాన సంబంధమైనటువంటి దాంట్లో అయినా సరే అక్కడ వివరించబడినటువంటి స్థూలంగా వివరించబడినటువంటి దాన్ని సూక్ష్మీకరించి తెలియజేసేటువంటి వాటిని, సంక్షిప్తంగా తెలియజేసేటువంటి వాటిని సూత్రాలు అంటారు. ఆ సూత్రం అనేటువంటి మనకు అవగాహన అయితే మొత్తం మీద దానికి సంబంధించినటువంటి జ్ఞానం అంతా కూడా మనకు తెలిసినట్టుగానే ఉంటుంది. అదేవిధంగా వేద సంబంధమైనటువంటివన్నీ కూడా సంక్షిప్తంగా వ్యక్తీకరించేటువంటి వాటిని బ్రహ్మసూత్రాలు అని చెప్పంటాయి. ఈ బ్రహ్మసూత్రాలు సన్యాసుల జీవిత లక్ష్యం గురించి వివరిస్తూ ఉంటాయి. అందుకే వాటిని భిక్షు సూత్రాలని కూడా అంటూ ఉంటారు. అలాగే నారద భక్తి సూత్రాలు అనేటువంటి, భక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటి నారద యొక్క భక్తి సూత్రాల్లో, పతంజలి యొక్క యోగ సూత్రాల్లో, యోగ చింతన అంతా యోగ సాధన అంతా కూడా చెప్పినటువంటి పతంజలి యోగ సూత్రాలు దాటిని సూక్ష్మీకరించడం జరిగింది. దాని అందులో ఉన్నటువంటి భావాన్ని సాధ్యమైనంత సులభతరంగా వివరించేటువంటి దాన్ని భాష్యము అని అంటాం. ఈ సూత్రాలకు ఈ భాష్యాలకు ఎటువంటి నియమాన్ని అనుసరిస్తూ ఉండాలో అనేటువంటి వాటిని నిబంధనలు అంటాం. అలాగా ఆ తల్లి సూత్ర భాష నిబంధన స్వరూపం కింద ఇక్కడ భావించబడుతూ స్తుతించబడుతూ వచ్చింది అని. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్ కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో 86వ శ్లోకము. ఈ శ్లోకంలో జగదంబిక వేద స్వరూపిణిగా స్తుతించబడుతోంది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. సర్వవేదార్థ సంపత్తి సర్వశాస్త్రార్థమాతృకా అకారాదిక్షకారాంత సర్వవర్ణకృతస్థలా. ఈ శ్లోకంలో జగన్మాత సర్వ వేదార్థ సంపత్తి అని స్తుతించబడింది. సర్వ వేదాలు అనగా చతుర్వేదాలు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, అదేవిధంగా ఉపనిషత్తుల్లో ఉండేటువంటి సారాంశాన్నంతటినీ కూడా చాలా సూక్ష్మంగా సులభంగా వ్యక్తీకరించడానికి దోహదపడినటువంటి పురాణాలు, ఇక ఇతర శాస్త్రాలు, ఇవన్నీ కూడా ఆ తల్లి యొక్క శక్తిని, ఆ తల్లి యొక్క చైతన్యాన్ని స్తుతిస్తూ వచ్చాయి. అదేవిధంగా ఈ వేదార్థాన్ని తెలుసుకోవడానికి జిజ్ఞాసులైనటువంటి ఉపాసకులకు, సాధకులకు ఆ తల్లి వారి పట్ల అనుగ్రహంతో తగినటువంటి సాధన సంపత్తిని అంతటినీ కూడా సమకూర్చుతుంది. అంటే వారికి సరైనటువంటి గురువులను నిర్దేశించడము, వారికి తగినటువంటి శక్తి సామర్థ్యాలను, ఆ నేర్చుకోవడానికి కావలసినటువంటి ఏకాగ్రతను, ఇవన్నీ కూడా తల్లి సమకూరుస్తూ ఉంటుంది. అలా సర్వ వేద అర్థ సంపత్తి కింద ఆ జగన్మాత ఇక్కడ ప్రస్తావించబడింది. అలాగే సర్వ శాస్త్రార్థ మాతృక,
ఈ మాతృక అనేటువంటి వేదానికి సంబంధించినటువంటి సర్వశాస్త్రాలకు మాతృక ఏమిటి అని అంటే వేదమే. వేదాన్ని ప్రమాణంగా తీసుకునే సర్వశాస్త్రాలు కూడా రూపొందించబడుతూ వచ్చాయి. అయితే ఈ శాస్త్రాన్ని మనం కేవలం అధ్యయనం చేయడం మాత్రమే కాకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని తెలుసుకుని దాన్ని మన యొక్క జీవితంలో ఆచరణలో పెట్టుకున్నప్పుడే పరమార్థాన్ని మనం తెలుసుకోగలుగుతాము. అదేవిధంగా ఆ జగన్మాత యొక్క పరాతత్వాన్ని అంతటినీ కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం ఏదో ఒక అధ్యయనం చేశాము, ఆ శాస్త్రాన్ని మనం తెలుసుకున్నాము అంటే దానివల్ల ఎటువంటి ఫలితము కూడా లభించదు. అందువల్ల దేని గురించైనా సరే మనం నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు అది కేవలము శాస్త్రాన్ని అధ్యయనానికి పరిమితం చేయకుండా దాని యొక్క భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది కేవలము వేద శాస్త్రానికి మాత్రమే సంబంధం కాదు, ఏ విజ్ఞాన శాస్త్రాలకైనా సరే వాటిల్లో ఉండేటువంటి భావాన్ని తెలుసుకున్నప్పుడే అవి మనకి సత్ఫలితాలను ఇస్తాయి. అలా జగన్మాత ఇక్కడ సర్వ వేదార్థ సంపత్తి సర్వశాస్త్రార్థ మాతృక అని స్తుతించబడింది. ఇక అకారాది క్షకారాంత సర్వవర్ణ కృతస్థల అని చెప్పబడింది. అకారం మొదలు క్షకారం వరకు కూడా మొత్తం అక్షరాలన్నీ కూడా వాటినే వర్ణాలు అని కూడా అంటాం, అక్షరమాల లేదా వర్ణమాల. ఈ అక్షరాలన్నీ కూడా బీజాక్షరాలే. ఈ అక్షరాల యొక్క కూర్పు, ఈ బీజాక్షరాల కూర్పు అంతా కూడా ఒక మంత్రంగా భాషిస్తూ ఉంటాయి. మంత్రం అనేటువంటి పరాశక్తి యొక్క సూక్ష్మ రూపమని ఇంతకుముందు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. ప్రతి దేవతకి కూడా సంబంధమైనటువంటి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని జపించడం వలన ఆ దేవత మనకి సాక్షాత్కరిస్తుంది, అంటే మనని అనుగ్రహిస్తుంది అనేటువంటి ఒక విశ్వాసం ఉంది. ఇక్కడ అకారాది క్షకారాంతం వరకు మొత్తం అక్షరాల రూపంగా ఉన్నటువంటి ఆ తల్లి అని చెబుతూ సర్వవర్ణ కృతస్థల అంటే ఆ ఉనికి, ఆ జగన్మాత యొక్క ఉనికి ఈ అక్షర రూపంగా మంత్ర రూపంగా ఉంది. అదేవిధంగా సర్వవర్ణ రూపంగా కూడా ఉంది అని. వర్ణములు అంటే ఇక్కడ కేవలం అక్షరాలు మాత్రమే కాకుండా రంగుల రూపంగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. అలా ఈ జగన్మాత మన శరీరంలోనే సర్వవర్ణాలతో శోభిల్లుతూ ఉంది అని తెలుసుకుంటున్నాం. మూలాధార చక్రం మన శరీరంలో ఆ జగన్మాత యొక్క ఉనికి ఈ చక్రాల స్థానంలో ఉంది అని ఇంతకుముందు మనం తెలుసుకుని ఉన్నాం కదా. మూలాధార చక్రం తీసుకుంటే ఈ చక్రం యొక్క పద్మము రక్తవర్ణంలో ఉండి 4 దళాలు కలిగి ఉంటుంది. ఈ దళాల మీద వం, సం, షం, సం అనే వర్ణాలు ఉన్నట్లుగా భావించబడింది. ప్రతి అక్షరానికి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి రంగు ఉంటుంది. అలా ఇక్కడ మూలాధారంలో తెలియచేయబడినటువంటి వర్ణము రక్తవర్ణము, అందులో ఉన్నటువంటి అక్షరాలు వం, సం, షం, సం. అదేవిధంగా స్వాదిష్టాన చక్రంలో పద్మము సింధూర వర్ణంలో ఉండి ఆ పద్మ దళాలు 6గా ఉండి అందులో వం, భం, మం, యం, రం, లం వర్ణాలు ఉన్నట్లుగా భావించబడుతుంది. ఇక మణిపూర చక్రము ఈ చక్రకమలం నీలి వర్ణంలో ఉండి 10 దళాలతో ఉంటుంది. ఈ దళాలపై డం, ఢం, నం, తం, ధం, దం, ధం, నం, పం, ఫం అనే అక్షరాలు భావించబడి ఉన్నాయి. అనాహత చక్రం అరుణ వర్ణంలో 12 దళాలతో కూడిన కమలంలా ఉంటుంది. ఈ దళాల పైన కం, ఖం, గం, ఘం, జం, చం, ఛం, జం, ఝం, ఞ, టం, ఠం అనే అక్షరాలు భావించబడి ఉన్నాయి. తర్వాత విశుద్ధ చక్రం, ఇది ధూమ్ర వర్ణంలో 16 దళాలతో ఉంటుంది. ఈ 16 దళాలు కూడా ఆ నుండి అహా వరకు కూడా ఆ 16 వర్ణాల స్థితి భావించబడుతుంది. ఇక ఆజ్ఞాచక్రం శ్వేతవర్ణంలో ఉండి 2 దళాలు ఉంటాయి. ఈ 2 దళాలపైన హం, క్షం అనే అక్షరాలు భావించబడి ఉంటాయి. దీన్ని ఇంత విపులంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అని అంటే ఆ తల్లి అక్షర రూపంగానూ ఉంది, అదేవిధంగా వర్ణ రూపంగా రంగు రూపంగా కూడా ప్రకాశిస్తుంది మన శరీరంలో అనేటువంటి విషయం ఇక్కడ తెలియజేయబడుతూ వచ్చింది. అలా జగన్మాత అకారాది క్షకారాంత సర్వవర్ణ కృతస్థల
ఆ స్థలంలో అంటే మన శరీరంలో ఆ చక్ర రూపంలో ఆ తల్లి కొలువై ఉంది అని. ఇక మనం జగత్తంతా కూడా మనం చూస్తూ ఉంటే, తెలుసుకుంటుంటే, సర్వ వేదాల్లోనూ సర్వశాస్త్రాల్లోనూ కూడా ఆ తల్లి వేదస్వరూపిణిగా చక్రస్వరూపిణిగా భాషిస్తోంది అని ఇక్కడ ప్రస్తుతించబడింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. స్కాంద పురాణంలో శ్రీ సనత్కుమార సంహితలో వివరించబడిన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రములో 87వ శ్లోకము. ఈ శ్లోకములో జగదంబిక యొక్క సర్వవ్యాపకత్వమును వర్ణించడమైనది. ముందుగా శ్లోకం నేర్చుకుందాం. సర్వలక్ష్మీ సదానంద సారవిద్యా సదాశివ సర్వజ్ఞా సర్వశక్తిచ్చ ఖేచరీ రూపా గోచిత. జగన్మాత సర్వలక్ష్మి అని ఇక్కడ స్తుతించబడింది. లక్ష్మి అంటే మంగళకరమైనది, శుభకరమైనది, పవిత్రమైనది అనేటువంటి అర్థముతో మనం ఇక్కడ సర్వమునందు కూడా ఆ తల్లి అంటే అన్నింటిలోనూ కూడా ఆ లక్ష్మీ స్వరూపంగా మంగళ రూపంగా ప్రకాశిస్తోంది అని మనం భావించాలి. అన్నింటిలోనూ అంటే ప్రకృతి అంతా కూడా పంచభూతాలు అంతటిలోనూ కూడా ఆ తల్లి శుభకరణిగా మనకు కనిపిస్తూ వచ్చింది. అదేవిధంగా అన్ని భావనల్లోనూ, అన్ని కృత్యాలలోనూ, అందరిలోనూ, అన్ని గుణాలలోనూ, వాటి సంబంధమైనటువంటి అన్ని ఫలితాలలోనూ కూడా ఆ జగన్మాత నిక్షిప్తమై ఉంది. అంటే అంతటా అన్నిటా కూడా మనం మంగళకరమైనటువంటి ఆ భావనని మనం తెచ్చుకోవాలి అని. అంటే ఎల్లప్పుడూ కూడా మంచినే మనం గమనిస్తుకుంటూ ఉండాలి, మంచినే మనం ఆశిస్తూ ఉండాలి, మంచి జరుగుతుందనేటువంటి విశ్వాసంతో ఉండాలి. అదే లక్ష్మీప్రదం కింద భావిస్తూ ఉంటాం. అలా ఆ తల్లి సర్వలక్ష్మి అని. ఇక అన్నిటికీ సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని అందించేటువంటి వేదము, ఆ జ్ఞాన రూపంగా ఉన్నటువంటి ఆ తల్లి సర్వలక్ష్మి అని. మనం ఇతరుల యొక్క హితం కోరడంలోనే ఒక రకమైనటువంటి శుభ భావన అనేది ఉంటుంది. అందుకే మనం చెప్పుకుంటాం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పని. అలా అన్నింటిలోనూ కూడా ఆ లక్ష్మి యొక్క వ్యాపకత్వము, ఆ మంగళకరమైనటువంటి శుభకరమైనటువంటి వ్యాపకత్వము ఉంది అని ఇక్కడ చెప్పబడింది. అదేవిధంగా సదానంద, ఆ తల్లి చిత్స్వరూపిణి అన్నాం. ఎల్లప్పుడూ కూడా ఆనంద కారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దేహభ్రాంతి ఉన్నప్పుడు సంసార జంజాటాలు ఉంటాయి. ఆ సంసార జంజాటంలో ఉన్నప్పుడు, దాంట్లో తాదాత్మ్యం చెందుతున్నప్పుడు కష్టాలు ఉంటాయి, సుఖాలు అనేటువంటివి ఉంటుంటాయి. అయితే ఆ తల్లి నిర్గుణ రూపిణి కాబట్టి, దేహం అనేటువంటిది లేదు కాబట్టి ఆ తల్లి సదా ఆనంద స్వరూపిణిగానే ఉంటుంది. ఆ తల్లి నిర్వర్తించేటువంటి కృత్యాలు ఎన్నో ఉన్నాయి. అవి మన భావంలోకి, ఊహల్లో కూడా అందవు. అయినప్పటికీ కూడా ఆవిడ ఎప్పుడు కూడా చిద్రూపగా మనకు కనిపిస్తుంది. అంటే ఎల్లప్పుడూ ఆనంద రూపిణిగా మనకి ఉంటుంది అని. అంతేకాదు ఆ తల్లిని ఉపాసించేటువంటి వారు, ఆ తల్లి పట్ల విశ్వాసం ఉన్నటువంటి వారు కూడా సదా ఆనంద స్వరూపులుగానే ప్రకాశించుతూ ఉంటారు. అందువల్ల జగన్మాత ఇక్కడ ఈ శ్లోకంలో సదానంద అని చెప్పబడుతూ సార విద్య అని కూడా ప్రస్తుతించబడుతోంది. విద్యలు అనేటువంటివి జ్ఞానాన్ని ఇచ్చేటువంటివి అని మనం ఇంతకుముందు శ్లోకాల్లో మనం చెప్పుకున్నాం. ఏదో కేవలం లౌకికమైనటువంటి ప్రయోజనాల కోసం చేసేటువంటి అధ్యయనాలన్నీ కూడా చదువు అని మనం భావించాలి. విద్య అంటే అదొక వివేకాన్ని, విజ్ఞానాన్ని అందజేయాలి. అంటే కార్యకారణ సంబంధాన్ని తెలియజేసేటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి విద్య. అలా ఉన్నటువంటి విద్యలన్నిటిలోనూ కూడా సారము, అందులో ఉన్నటువంటి శక్తి చైతన్యం అంతా కూడా ఆ తల్లి యొక్క స్వరూపం కింద ఇక్కడ భావిస్తున్నారు. అందుకే లలితా సహస్రనామంలో మనం మంత్రసార, తంత్రసార, శాస్త్రసార అంటాం. ఈ మంత్రాలు, ఈ తంత్రాలు, సర్వశాస్త్రాలు ఇవన్నీ కూడా ఆ పరాశక్తి యొక్క చైతన్యాన్ని తెలియజేస్తూ వచ్చాయి.
ఆ తల్లి యొక్క తత్వాన్ని తెలియజేస్తూ వచ్చాయి. కాబట్టి అన్నిటిలోనూ కూడా ఉన్నటువంటి ఆ తల్లి యొక్క తత్వమే. అలా జగన్మాత సార విద్యగా ఇక్కడ ప్రకాశించబడుతూ వచ్చింది. అదేవిధంగా సదా శివ, శివ అంటే మంగళకరము, శివుడు మంగళాకారుడు, అతని అర్ధాంగి అయినటువంటి శివాని మంగళ రూపిణి. సదాశివ అంటే ఆ తల్లి ఎల్లప్పుడూ కూడా మంగళప్రదంగానే ఉంటుంది, ఎల్లప్పుడూ శివుని ఆశ్రయించుకుని ఉంటుంది, ఎల్లప్పుడూ కూడా ఆ శివుని యొక్క ధ్యానంలోనే ఉంటుంది, శివుని కోసమే తపస్సు చేస్తూ ఉంటుంది. అలా శివుని అనుసరిస్తూ ఉండేటువంటి ఆ తల్లి శుభకారిణి అని, శాశ్వతమైనది అని చెప్పి పరబ్రహ్మతత్వ చైతన్య రూపిణిగా భాషిస్తోందని సదా శివ అని ఇక్కడ స్తుతించబడింది. ఇంకా జగన్మాత సర్వజ్ఞ సర్వశక్తి అని, శ్రీమాత త్రికాల జ్ఞాన స్వరూపిణి అని తెలుసుకుని ఉన్నాం కదా. వేదమందు పరమాత్మయే సర్వజ్ఞుడు అని చెప్పబడింది. అలాగే దేవీ పురాణంలో సర్వము తెలిసింది కాబట్టి శ్రీమాత సర్వజ్ఞురాలని చెప్పబడింది. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇంకా సర్వశాస్త్రాలకు సంబంధించిన విషయ జ్ఞానము, ఇంకా చరాచర జగత్తులోని ప్రాణికోటి అంతటి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాల విషయాలన్నీ తెలిసినటువంటి ఆ జగన్మాత సర్వజ్ఞగా భావించబడుతోంది. ఇంకా ఆ తల్లి ఆజ్ఞ చేతనే వేదాలు సృష్టించబడ్డాయి. వేదాల నుంచి మంత్ర తంత్ర యంత్ర యజ్ఞ యాగాది విధానాలు ఏర్పడ్డాయి. అలాగే సాంఖ్య, జ్యోతిష్య, నాడి, ఆయుర్వేద శాస్త్రాలు వంటివి ఆవిర్భవించాయి. ఒకటేమిటి, సర్వవాగ్గమయము ఆ తల్లి సంకల్పంతోనే ఏర్పడింది, మూర్తిభవించినటువంటి జ్ఞానరాశి ఆ తల్లి. అలా ఆ తల్లి సర్వజ్ఞ, ఎప్పుడు ఎలా మనల్ని సరియైన దారిలో పెట్టాలో, ఎలాంటి ఫలితాన్ని మనకు అందివ్వాలో సర్వాంతరామి అన్నటువంటి ఆ తల్లికి తెలుసు. కేవలం మనం నిమిత్త మాత్రంగా ఆ తల్లి పట్ల విశ్వాసంతో ఆ తల్లిని ఆరాధిస్తూ ఉంటే చాలు. ఎందుకంటే మన భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తానే అయినటువంటి ఆ తల్లి అనుగ్రహం మన మీద ఉంటే మనకి ఏ రకమైనటువంటి కర్మ ఫలితము అంటదు. అలాగే ఆ తల్లి సర్వశక్తిమయి, అండాండ పిండాండ బ్రహ్మాండముల సర్వము శ్రీమాత స్వరూపమే. ఆ తల్లియే సకల దేవతా శక్తుల సముదాయమును స్వరూపముగా కలిగి ఉంటూ వచ్చింది. అలాగే ఆ తల్లి పరాశక్తి. మన శరీరంలోని 9 ధాతువులు అంటాం, కానీ 10వ ధాతుకు పరాశక్తి అని పేరు. ఆ 10వ శక్తి రూపంగా, ఆ 10వ ధాతుగా ఆ తల్లి భావించబడుతూ వచ్చింది. అదేవిధంగా ప్రతి మనిషిలోనూ కూడా ఏర్పడే కోరికలు, సంకల్పాలు ఇచ్ఛాశక్తిగా, అవి సఫలీకృతమయ్యే విధానానికి సంబంధించిన అవగాహన జీవన శక్తిగా, తదనుగుణంగా ప్రయత్నించడం క్రియాశక్తిగా భావించబడుతూ వచ్చింది కదా. పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా ప్రతివారు ఈ 3 శక్తుల సమ్మేళనంతో జీవితాన్ని గడుపుతారు. అలా ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులుగా మనలో భాషించేటువంటి ఆ తల్లి, ఆ శక్తి రూపిణి సర్వశక్తిమయి అని ఇక్కడ స్తుతించబడుతూ వచ్చింది. అదేవిధంగా ఆ తల్లి యొక్క శక్తులే దేవతల యొక్క ఆయుధాలు. ఆ తల్లి యొక్క చైతన్యమే ఆ దేవతల్లో ప్రకాశిస్తూ వచ్చింది. అలా సర్వశక్తిమయి అని చెప్పబడుతుంది. అలాగే ఖేచరీ రూప, కాలంతో దూరంతో పని లేకుండా మనోవేగంతో మనలను లోకాలకు అతీతంగా తీసుకెళ్లే శక్తిని ఖేచరి అంటారు. ఇది ఖేచరీ ముద్ర అని యోగ సాధకులు దీన్ని అనుసరిస్తూ ఉంటారు. ఈ ఖేచరీ ముద్రని వాళ్ళు వేయడం ద్వారా, ఆ ముద్రలో వాళ్ళు తాదాత్మ్యం చెందడం వల్ల, దాన్ని సాధన చేయడం వల్ల వారు కాలాతీతమైనటువంటి స్థితికి వాళ్ళు చేరుకోవడం జరుగుతుంది. అంటే జాగృత, స్వప్న, సుషుప్త అవస్థలన్నీ దాటినటువంటి స్థితిని తురీయం అంటాం కదా. ఇది ఒక రకమైనటువంటి యోగ నిద్ర లాంటిది. ఆ నిద్రలో, ఆ యోగ నిద్రలో ఆ జగన్మాత యొక్క దర్శనాన్ని పొందగలిగేటువంటి అవకాశము ఈ ఖేచరీ శక్తి వల్ల లభిస్తుంది. అలా సాధకుడకు ఈ ఖేచరీ విద్యని ఉపాసించడానికి, అదేవిధంగా ఆ ఉపాసనలో అతను తరించడానికి కారణభూతురాలవుతోంది ఆ తల్లి. అలా ఖేచరీ రూపగా చెప్పబడుతూ ఉచ్చిత అని ఉంటుంది.
ఉన్నతమైన అంటే శ్రేష్టమైన స్థానంలో ఉంటుంది కాబట్టి ఆ తల్లి ఉచిత అని ఇక్కడ చెప్పబడింది. అంటే ఆకాశ రూపిణి, అంతటా వ్యాపించి అనంతమైనటువంటి ఆకాశ రూపంగా ఆవిడ ఉందంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఆ జగన్మాత ఉంది. అదే మన శరీరాన్ని కనుక మనం తీసుకుంటే మన సహస్రారంలో బ్రహ్మరంధ్రంలో ఆ స్థానంలో ఆ తల్లి శరీరానికి అంతటి కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ జగన్మాత శోభిల్లుతూ ఉంటుంది. అంటే మనోభావాలకు అతీతమైనటువంటి యోగ సాధన ద్వారా మాత్రమే ఈ ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ తల్లిని మనం దర్శించగలుగుతాం తప్పించి ఇక చిత్తము ఏకాగ్రతగా లేకపోతే, మనస్సు ఆందోళనగా ఉంటే, రకరకాలైనటువంటి సంకల్ప వికల్పాలతో కూడుకుని ఉంటే ఆ తల్లిని మనం ఎలాగా కూడా దర్శించలేము. అంతేకాకుండా తన ఉపాసకులకు కూడా తల్లి అనుగ్రహించి ఉన్నతమైనటువంటి స్థితిని అంటే మోక్ష స్థితిని ప్రసాదిస్తుంది. అలా ఆ జగన్మాత ఉచితగా ఇక్కడ ప్రస్తుతించబడింది. సర్వే జన సుఖినో భవంతు.